నీకు పింఛన్ వస్తుందా? వస్తుంది, 2000 వస్తున్నాయి బిడ్డ. రేవంత్ రెడ్డి 4000 ఇస్తున్నాడు కదా. ఆడ ఇచ్చుడు నా మీన ఆడవాళ్ళకు కూడా ఇస్తాం, కోడళ్ళకు కూడా అన్నాడు. ఆడవాళ్ళకు కూడా లేదు, మాకే 2000 4000 ఇస్తామన్నారు. 2000 ఇస్తుండరు. మీన 16 రూపాయలు ఇస్తామన్నారు, ఆ 16 రూపాయలు కూడా ఇస్తలేరు, అవే 2000 ఇస్తున్నారు. అంటే చిల్లర పైసలు ఇస్తలేడు, పైన 16 రూపాయలు ఇస్తలేడు చిల్లర పైసలు, అవే 16 2000 ఇస్తున్నాడు. ఇంకా ఎక్కువ ఏం లేవు సార్. సిలిండర్ 500కే ఇస్తున్నాడు. సిలిండర్ ఇస్తున్నాడు లేదు, ఆ 2 అమ్మ 1000 రూపాయలు ఇస్తే 50 రూపాయలు ఏమి ఇస్తున్నారు. 1000 రూపాయలు ఇస్తే 950 రూపాయలు తీసుకుంటుండు. సిలిండర్ 950 రూపాయలు తీసుకుంటున్నాడు. 500కే ఇస్తున్నాడు కదా. ఏడ ఇస్తున్నాడు సార్, 500 లేవేం లేవు, అవి 1000 రూపాయలు తీసుకుంటున్నాడు. అయ్యా 500కి ఎవరిస్తలేరు. మీకు బతుకమ్మ చీరలు ఇస్తున్నాడు, ఇస్తుండ ఇయ్యలేడబ్బా, బతుకమ్మ సీరియల్ లేవు, యా సీరియల్ లేవు. ఇంకా పొద్దుదత్తులు ఉన్న వాళ్ళ కాడికే ఇచ్చిండట. ఆ చేకపేటకు పోతే మాకైతే యావి లేవు. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంది కదా, దాంట్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? ఏమో సార్, ఏ పాటికి ఏమంటారో ఎట్లనో తెలియదు. ఏ పాటికి ఏమంటే ఆ పాటికి వేయాలి. కేసీఆర్ సార్కి ఇస్తావా లేకుంటే రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి ఏం చేసిండానికి రేవంత్ రెడ్డికి వేస్తా సార్, కేసీఆర్కి వేస్తా. రేవంత్ రెడ్డి ఏం చేసిడు? పింఛన్ ఎక్కువ చేయలే, ఏం ఎక్కువ చేయలే. ఆయనకేంటికి వేస్తాం మేము, ఏనికే కేసీఆర్కి ఎందుకు వేద్దాం అనుకుంటున్నాం? ఎక్కువ చేస్తాడేమో, మళ్ళీ 4000 అని 4000 చేస్తాడేమో. రేవంత్ రెడ్డి ఇస్తా అన్నాడు కదా 4000. ఆడ వస్తున్నాడు సార్, ఎన్ని అలా పెంచి వచ్చి కూడా ఆయన అది లేదు ఇంతవరకు. అవే 2000 వస్తున్నాయి. కేసీఆర్ సార్కి నువ్వు ఓటేస్తావా? కేసీఆర్కే వేస్తాం ఓటు. సరే అవ్వ.